అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. వెల్కమ్ టు పూజా రూమ్. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవి భాగవతంలోని ప్రధాన అధ్యాయమైన 51వ అధ్యాయమైన మణిద్వీప విశేషాల గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మహర్షులతో, మహర్షులారా, వ్యాస భగవానుడు జనమేజయునికి నారాయణ మహర్షి నారద మహర్షికి వివరించిన ఆ జగన్మాత ఆది పరాశక్తి నివాసమగు మణిద్వీప విశేషాల గురించి మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి ఇలా వివరించారు. వ్యాస భగవానుడు జనమేజయునితో, ఓ జనమేజయ, నారాయణ మహర్షి నారద మహర్షికి వివరించగా, నారద మహర్షి నాకు వివరించిన ఆ మహాదేవి స్థిర నివాసమగు మహోన్నతమైన మణిద్వీప విశేషాలను, అందులోని సరోవరాలను, ప్రాకారాలను మొదలైన అద్భుత విశేషాల గురించి నీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని వ్యాస భగవానుడు ఇలా వివరించారు. నారాయణ మహర్షి నారద మహర్షితో, నారద, బ్రహ్మలోకానికి పైన ఉన్న సర్వలోకమే ఈ మణిద్వీపము. మహాదేవికి ఇది స్థిర నివాసము. అన్ని విధాల అన్ని లోకాల కన్నా ఆధిక్యత కలది కనుక దానికి సర్వలోకం అనే పేరు వచ్చింది. పరాశక్తి తనకు తానుగా ఈ లోకాన్ని తన కోరిక ప్రకారంగా తన నివాసం కోసం నిర్మించుకున్న లోకం ఇది. ఈ లోకం నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా ఉంటున్నాయి. ఈ లోకం సంసార తాపాన్ని నశింపచేస్తుంది. నారద, మహాద్భుతమైన ఆ మణిద్వీపాన్ని గురించి నీకు వివరిస్తాను, విను. ఈ మణిద్వీపానికి చుట్టూ అనేక యోజనాల విస్తీర్ణము, అత్యంత గంభీరమైన అమృత సముద్రం విరాజిల్లుతుంటుంది. ఆ సముద్ర తీరమంతా రత్నాలతో కూడిన ఇసుక తిన్నెలుంటాయి. ఆ ఇసుక తిన్నెల్లో అనేక శంఖాలు, సముద్రంలో అనేక మత్స్యజాతులు లభిస్తాయి. అంతులేని సముద్ర తరంగాల్లో నుంచి వచ్చే నీటి తుంపరలతో మణిద్వీపం ఎప్పుడూ చల్లని సుఖస్పర్శను అందిస్తూ ఉంటుంది. రకరకాల జెండాలతో అటూ ఇటూ తిరిగే పడవలు కనువిందు చేస్తాయి. ఆ సముద్రం ఒడ్డున ఎత్తైన మహారత్న వృక్షం ఉన్నది. దాని మీదుగా చూస్తుంటే ఆకాశంలో ఒక మహాప్రాకారం కనబడుతుంది. అది ఇనుప ధాతు శిలలతో చేసిన 7 యోజనాల ఎత్తైన ప్రాకారము. అనేక రకాల శస్త్రాస్త్రాలను ధరించి యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారమంతటా తిరుగుతూ కావలి కాస్తూ ఉంటారు. ఆ మహాప్రాకారానికి గల 4 ద్వారాల వద్ద 100 మంది ద్వారపాలకులుంటారు. వారంతా దేవీ భక్తులే. ఒక్కొక్కరి అధీనంలోనూ అనేక దేవీ భక్తగణాలుంటాయి. దేవీ భక్తులంతా నిరంతరం పరాశక్తి దివ్య దర్శనం కోసం వారి వారి వాహనాలపై విచ్చేస్తూ ఉంటారు. వారి విమానాల గంటల చప్పుళ్ళు, గుర్రాల సకిలింపులు, డెక్కల శబ్దాలు చెవులకు చిల్లులు పడుతుంటాయి. దేవి గణాల గలగలలను భటులు వేత్రదండాన్ని ధరించి అదుపులో పెడుతుంటారు. ఆ కోలాహలంలో ఎవరు ఏ చప్పుడు చేసినా ఎవరికీ వినిపించదు. ఒకరి మాట ఒకరికి అర్థం కాదు. ప్రాకారం దాటి లోపలికి వెళితే అడుగడుగున స్వచ్ఛమైన, చల్లనైన, మధురమైన నీటితో నిండిన సరోవరాలు, వాటి తీరాల్లో రత్నమయ వృక్షాలతో కూడిన ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ప్రాకారం దాటి లోపలికి వెళితే ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కంచుతో నిర్మించిన ప్రాకారం ఉంది. దీని తేజస్సు ఆయా ప్రాకారానికన్నా 100 రెట్లు ఎక్కువ. చాలా ఎత్తైన గోపుర ద్వారాలు, సృష్టిలోని చెట్ల జాతులన్నీ ఇక్కడ ఉంటాయి. అవన్నీ నిరంతరం చిగురులేస్తూ, పూస్తూ, ఫలిస్తూ తమ పరిమళాలతో అక్కడి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. పనస, వకుళ, లోద్ర, కర్ణికార, సిన్సుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, వికుచ, హింగుళ, ఏల, లవంగ, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలిని, జగనేఫల, తాళ, తమల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమ, గణిక, బంధుజీవ, జంబీర, కురుండుక, చాంపేయ, కనకద్రుమ, కాలాగరుద్రమ, చందన, ఖర్జూర, యూదిక, ఇక్షు, క్షీరవృక్ష, కదిర, చించ, భల్లాతక, రుచుక, కుటజ, బిల్వవృక్ష, తులసి, మల్లికావనం మొదలైన అనేక రకాల చెట్లు, లతలు, వనాలు ఉన్నాయి. అనేక అందమైన దిగుడు బావులున్నాయి. ఆ చెట్లపై కోకిలల కిలకిల రావాలు, తుమ్మెదల జుంకారాలు శ్రవణ మనోహరంగా ఉంటాయి. ఆ చెట్లన్నీ పుష్ప ఫల రసాలను ఒలికిస్తూ ఉంటాయి.
పైగా చల్లని నీడను కూడా ప్రసాదిస్తుంటాయి. గుంపులు గుంపులుగా ఎగురుతున్న చిలుకల, గోరువంకల, పావురాల, రాజహంసల రెక్కల గాలులకు చెట్ల యొక్క చిగురాకు కొమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతుంటాయి. ఆ వన ప్రాంతాలన్నీ సుగంధ పరిమళ భరితములే. అక్కడ లేళ్లు బిత్తర చూపులతో అటూ ఇటూ చెంగు చెంగున ఎగురుతుంటాయి. నాట్యం చేస్తున్న నెమళ్ళ అరుపులు వినేవాళ్ల చెవులకు, కళ్లకు హాయిని కలిగిస్తాయి. ఇక ఆ కాంస్య ప్రాకారం దాటి లోపలికి ప్రవేశిస్తే చతురస్రాకారంగా 7 యోజనాల ఔన్నత్యంతో భాసిల్లే తామ్ర ప్రాకారం ఉంది. కాంస్య, తామ్ర ప్రాకారాల మధ్యలో కల్పవృక్ష వనాలున్నాయి. ఈ కల్పవృక్షాల ఆకులు, పండ్లు బంగారుమయమైతే పళ్లలోని గింజలు రత్నాలు. వీటి పరిమళాలు 10 యోజనాల వరకు వ్యాపిస్తుంటాయి. ఈ కల్పవృక్ష వనపాలకుడు వసంతుడే. అతడి సింహాసనం పూలమయము. కిరీటము, గొడుగు, అలంకారాలు, ఆయుధాలు అన్నీ పుష్పభరితాలే. పూల మధువు తాగడంతో అతడి కన్నులు ఎర్రగా మత్తుగా ఉంటాయి. ఆ వసంతుడికి మధుశ్రీ, మాధవశ్రీ అని 2 భార్యలు. చిరునవ్వులు చిందించే వారిద్దరితో వసంతుడు పూబంతులతో ఆడుతుంటాడు. వనమంతా మకరంద ప్రవాహాలతో గుబాళిస్తుంటుంది. దేవతలు, గంధర్వులు తమ తమ జంటలతో ఇక్కడ విహరిస్తుంటారు. వారికి ఆ వనమంటే అపారమైన ప్రేమ. వసంత లక్ష్మి నిలయమది. కాముకులకు వసంత కుసుమాకరము. ఆ తరువాత ఆ తామ్ర ప్రాకారాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే 7 యోజనాల ఎత్తు మాత్రమే ఉన్న సీసంతో నిర్మించిన ప్రాకారం కనిపిస్తుంది. దీనికి తామ్ర ప్రాకారానికి మధ్యలో సంతాన వనవాటిక ఉంది. దీనికి ఎప్పుడూ వికసించే బంగారు పుష్పాలుంటాయి. వాటి పరిమళం 10 యోజనాల వరకు విస్తరిస్తుంది. ఈ వృక్షాల మొదళ్లలో అమృతరసపూర్ణమైన ఫలాలు ఉంటాయి. ఈ వనానికి తోటమాలి గ్రీష్మ ఋతువు. ఇతడికి సుఖశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలు. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులన్నీ సంతాన వృక్షాల నీడల్లోకి చేరుకుంటాయి. దేవతలు, సిద్ధులు తమ విలాసినలతో ఈ వనంలో విశ్రమిస్తుంటారు. పూలదండలను అధికంగా అలంకరించుకుని తాటాకు విసరకర్రలతో విసురుకుంటూ చల్లని పానీయాలు తాగుతూ సేద తీరుతుంటారు. ఈ సీసపు ప్రాకారాన్ని దాటగానే 7 యోజనాల ఎత్తైన ఇత్తడి ప్రాకారం విరాజిల్లుతుంటుంది. సీసపు, ఇత్తడి ప్రాకారాల మధ్యలో హరిచందన వృక్షాలున్నాయి. ఈ వనపాలకుడు వర్ష ఋతువు. ఇతడి కళ్ళు మెరుపుల్లాగా పింగళ వర్ణంతో ప్రకాశిస్తుంటాయి. మేఘ కవచాన్ని ధరించి ఉంటాడు వర్ష ఋతువు. ఇతడి మాట పిడుగుపాటే. వేల ముఖాలతో వర్షధారలను కురిపిస్తూ హరిచందన వనాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇతడికి నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబ, అతుల, నితత్ని, అంబ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార అనే 12 మదవిహ్వల శక్తులను భార్యలుగా కలిగి ఉన్నాడు. వీరితో ఎల్లప్పుడూ విహరిస్తుంటాడు. ఈ వనంలో చెట్లన్నీ ఎప్పుడూ చిగురు తొడుగుతూ కొత్త తీగలు అల్లుకుంటూ నేలంతా పచ్చని గడ్డితో కన్నులకు ఆనందాన్ని కలిగిస్తుంది. నదీ నదాలన్నీ తమ ప్రవాహ వేగాలతో ఆటుపోట్లతో హోరెత్తుతుంటాయి. కాముకుల హృదయాల్లాగా సరస్సుల్లోని జలాలన్నీ కలుషితమై ఉంటాయి. అయినా దేవతలు, సిద్ధులు, దేవీ పూజా తత్పరులు ఈ వనంలో వారి ధర్మపత్నులతో విహరిస్తూ ఉండటంతో కలుషిత జలాలన్నీ శుద్ధమవుతుంటాయి. ఈ ఇత్తడి ప్రాకారాన్ని దాటి లోపలికి వెళితే 7 యోజనాల ఎత్తైన పంచలోహమయ ప్రాకారం విరాజిల్లుతుంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాలకు మధ్య భాగమంతా మందార వనంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వనమంతా అనేక రకాల మందార పూలతో, చిగురుటాకులతో నయనానందకరంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడైన శరదృతువు దీనికి అధిపతి. ఇతనికి ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అని 2 భార్యలు. ఈ మందార వనంలో ధర్మపత్ని సహితులై సిద్ధులు నివసిస్తూ ఉంటారు. ఈ పంచలోహమయ ప్రాకారం దాటగానే 7 యోజనాల ఎత్తు కలిగిన రజత నిర్మిత ప్రాకారం దర్శనమిస్తుంది. పంచలోహ, రజత ప్రాకారాలకు మధ్య భాగంలో 10 యోజనాల వరకు తమ పరిమళాలను వెదజల్లే పారిజాత వనవాటిక ప్రకాశిస్తూ ఉంటుంది. దేవీ పరిచారికలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. ఈ వనరాజు హేమంత ఋతువు. ఇతనికి సహస్రి, సహ్యశ్రీ అనే 2 భార్యలు. ఈ పారిజాత వనంలో సిద్ధులు, దేవీ వ్రత పరాయణులు సంచరిస్తూ ఉంటారు.
ఈ రజిత ప్రాకారం దాటి లోపలికి ప్రవేశిస్తే 7 యోజనాల ఎత్తు కరిగిన బంగారు ప్రాకారం కనిపిస్తుంది. వెండి బంగారు ప్రాకారాల నడుమ భాగంలో కదంబ వనవాటిక విరాజిల్లుతూ ఉంటుంది. చిగురుటాకుల పూల పరిమళాలతో విరాజిల్లే ఈ వనంలో కదంబ మదిర ధార ప్రవాహాలు విస్తరించి ఉంటాయి. ఈ మకరందాన్ని ఆస్వాదిస్తే ఆత్మానందానుభూతి అందుతుంది. ఈ వనాధిపతి శిశిర ఋతువు, తపస్యశ్రీ అనే 2 భార్యలు శిశిర ఋతువుకి. ఈ వనంలో మహాసిద్ధులు, దేవీదాన తత్పరులు ధర్మపత్ని సమేతులై తమ పరివారాలతో ఉంటూ మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ స్వర్ణమయ ప్రాకారాన్ని దాటి ముందుకు పయనిస్తే 7 యోజనాల ఎత్తైన పుష్పరాగమణి ప్రాకారం దర్శనమిస్తుంది. ఈ ప్రాకారం ఎర్రని కుంకుమ కాంతులతో ప్రకాశిస్తుంది. బంగారు పుష్యరాగమణి ప్రాకారాల మధ్య భాగమంతా పుష్యరాగమయమే. అక్కడ ఉండే వనాలు, ఉపవనాలు, వృక్షాలు, లతలు, ఎగిరే పక్షులు, తిరిగే జంతువులు, పారే నీళ్లు అన్నీ పుష్యరాగమణిమయాలే. మండపాలు, వాటి స్తంభాలు, సరస్సులు, కమలాలు కనిపించే సమస్తము పుష్యరాగమయమే. బంగారు ప్రాకారం కన్నా 1,00,000 రెట్లు అధిక తేజస్సుతో ప్రకాశిస్తుంది. దీని తరువాత ప్రాకారాలన్నీ ఒకదానికన్నా మరొకటి 1,00,000 రెట్లు అధిక కాంతితో విరాజిల్లుతుంటాయి. ఈ పుష్యరాగమణిమయ ప్రాకారంలో దిక్పాలురు ఉంటారు. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఉండే దిక్పాలుర సమిష్టి రూపాలే వీళ్ళు. తూర్పు దిక్కున మహోన్నతమైన శిఖరాలతో అమరావతి నగరం విరాజిల్లుతుంటుంది. దీనికి ప్రభువు మహేంద్రుడు. స్వర్గభోగాల కన్నా అమరావతిలో భోగం 1000 రెట్లు ఎక్కువ. ఇతడు సమిష్టి ఇంద్రుడు. ఇతడి భార్య శచీదేవి. 1000 ఇంద్రుల ప్రకాశం గల ఈ మహేంద్రుడు వజ్రాయుధాన్ని ధరించి దేవసేన పరివృతుడై విరాజిల్లుతుంటాడు. అమరావతికి ఆగ్నేయ కోణంలో వహ్ని పట్టణం ఉంటుంది. స్వాహా స్వదా సహితుడై, నిజవాహనారూరుడై, నిజభూషణాలంకృతుడై, నిజసేనా పరివృతుడై సమిష్టి రూప అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అమరావతికి దక్షిణ దిక్కులో యముని నగరం ఉన్నది. అక్కడ యమధర్మరాజు దండధరుడై యమభటులు చిత్రగుప్తాదులతోనూ తన శక్తితో మహిష వాహనంతో విరాజమానుడై ఉంటారు. అమరావతికి నైరుతి దిశలో రాక్షసగణ సమూహంతో పరివేష్టితుడై, నిజశక్తియుక్తుడై, నిజభూషణాలంకృతుడై ఖడ్గమును ధరించి నివసిస్తూ ఉంటారు. అమరావతికి పశ్చిమ దిక్కునందు పాశమును ధరించిన వరుణుడు తన వారుని శక్తితో మహామత్స్యాన్ని అధిరోహించి జల జంతువులతో విహరిస్తూ ఉంటాడు. అమరావతికి వాయువ్య కోణంలోని వాయులోకంలో వాయు సాధన సంసిద్ధులైన యోగుల సమూహాలతో ధ్వజహస్తుడై, విశాలాక్షుడై, మృగవాహనుడై, మరుద్గణ సేవితుడై, నిజశక్తి పరివృత్తుడై వాయుదేవుడు నివసిస్తూ ఉంటారు. ఉత్తర దిక్కులో యక్షలోకం విరాజిల్లుతుంటుంది. ఈ లోకాది నాయకుడు కుబేరుడు. వృద్ధి, బుద్ధి అనే శక్తులతో కూడి ఉంటాడు. ధనాధిపతి అగు ఇతనికి పెద్ద బాణపొట్ట ఉంటుంది. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికందరుడు, మణిభూషణుడు, మణిమాలాధారి, మణికార్ముకధరుడు మొదలైన యక్షసేనాలతో పరివృతుడై కుబేరుడు విరాజిల్లుతుంటాడు. ఈశాన్య కోణంలో మహత్తరమైన అనర్గరత్న ఖచ్చితమైన రుద్రలోకం ఉంటుంది. ఈ లోకాధిపతి మహారుద్రుడు. కాంతివంతమైన 3 కన్నులతో వీపున నిరంతరము అమ్ముల పొదులను, ఎడమ చేతిలో ఎక్కుపెట్టిన ధనస్సును ధరించి 100,000,000 ధనుద్ధారులతో పరివేష్టించి ఉంటాడు. మహారుద్రుడితో సమాన బలసంపన్నులైన శూలాయుధాలను ధరించిన లెక్కలేనంత మంది రుద్రులతో కూడి ఉంటారు. వారి వికృతమైన భయంకరమైన వదనాల నుండి నిప్పులు కురుస్తూ ఉంటాయి. వారిలో కొందరికి 10 చేతులు, మరికొందరికి 100 చేతులు, ఇంకొందరికి 1000 చేతులు ఉండగా 10 పాదాలతో కొందరు, 10 మెడలతో కొందరు, 3 నేత్రాలతో కొందరు ఉంటారు. భీకరాకారము కలిగిన వీరిలో కొందరు నేలపైన, మరికొందరు అంతరిక్షంలోనూ తిరుగుతూ ఉంటారు. రుద్రాధ్యాయంలో వర్ణించబడ్డ రుద్రులతోనూ, మాతలతోనూ, అనేక శక్తులతోనూ, ఢామర్యాది గణములతోనూ, వీరభద్రాదులతోనూ పరివేష్టితుడై మహారుద్ర భగవానుడు విరాజిల్లుతుంటాడు. కపాలమాలను ధరించి, నాగకంకణుడై, నాగకంఠాభరణాన్ని ధరించి, వ్యాఘ్ర చర్మాన్ని ధరించి, చితాభస్మమును పూసుకొని ప్రమదగణ పరివేష్టితుడై డమరుక నాదాలను 10 దిక్కుల యందు ప్రతిధ్వనింపచేస్తూ అట్టహాసాలతో, జబ్బల చరుపులతో ఆకాశాన్ని దద్దరిల్లజేస్తూ భూత సంఘాలతో కూడినవాడైన మహేశ్వరుడు ఈశాన్య దిక్కుకు అధిపతి. ఇక్కడ మహేశ్వరుడు ఈశాన్యుడనే పేరుతో పిలువబడుతుంటారు.
పుష్యరాగమణి ప్రాకారానికి అవతలి భాగంలో కుంకుమతో సమానమైన ఎర్రని రంగుతో ప్రకాశించే పద్మరాగమణి ప్రాకారం 10 యోజనాల ఎత్తులో విరాజిల్లుతుంటుంది. పుష్యరాగమణి, పద్మరాగమణి ప్రాకారాల మధ్యలో ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తము పద్మరాగమణిమయములే. ఈ ప్రాకారంలో అనేక ఆయుధాలను ధరించిన రత్నాభరణాలంకృతులైన 64 మంది వీరవనితలుంటారు. మరలా వీళ్ళకి తలా ఒక లోకం ఉంటుంది. ఎవరి నాయకుడు వారికే ఉంటారు. కానీ వారందరూ ఎప్పుడూ ఇక్కడే వారి వారి లోకంలోని వారితో కలిసి వారి వారి వాహనాలతో కూడి ఉంటారు. వీళ్ళందరూ మహామాయాశక్తికి కళాంశ రూపాలు. వాళ్ళ పేర్లు పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, అభిఖ్య, మాయ, సంజ్ఞ, వసుంధర, లోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కంద, మాత, అచ్యుత ప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, మాత, సతి, హంసి, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్ధిని, లంబోష్టి, ఊర్ధ్వకేసి, బహు, శీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమదన, అనంగమేకల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాధిని, బహురూప, శుచి, వ్రత, ఉదార, వాగీసి అని ఈ 64 కళలు, 64 శక్తులు. వీళ్ళందరూ జ్వాలామాలికల వంటి నాలుకలను చప్పరిస్తూ నిప్పులను వెళ్ళగక్కుతుంటారు. అగ్నిగోళాల్లాంటి కళ్ళను మిటకరించి చూస్తూ మనం ఈ లోకాలన్నింటినీ నీటిని తాగేద్దాం, సమస్త అగ్నులలో వేడిని హరించేద్దాం, గాలినంతటినీ స్తంభింపచేద్దాం, సమస్త లోకాలను మింగేద్దాం అని అరుస్తూ ఎప్పుడు యుద్ధం వస్తుందా అని విజయోత్సాహంతో ధనుర్బాణాలను సిద్ధం చేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు పళ్ళు కొరుకుతుంటే దిక్కులు పిక్కటిల్లుతాయి. వాళ్ళ జుట్టంతా నిలబెట్టిన రాగి తీగల్లా ఉంటుంది. వీళ్ళకి, వీళ్ళ సైన్యానికి కూడా 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగల సమర్థత ఉంది. యుద్ధ సామగ్రి, రథ, గజ, తురగ సంపద అంతా వీళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. ఆ తరువాత పద్మరాగ ప్రాకారం దాటిన వెంటనే గోమేధిక మణిమయ ప్రాకారం అలరారుతుంటుంది. దీని ఔన్నత్యం 10 యోజనాలు. మందార పువ్వుతో సమానమైన ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. దీనిలో నివసించేవారు పశుపక్షాదులు, నేల, చెట్లు, చేమలు, స్తంభాలు, సరోవరాలు అన్నీ కుంకుమతో సమానమైన ఎర్రని రంగుతో గోమేధిక మణులతో నిర్మించబడి ఉంటాయి. దీని మధ్య భాగంలో 32 శ్రీదేవి శక్తులు ఉంటాయి. గోమేధికాది ఆభరణాలను ధరించిన వివిధ శక్తులు వివిధ శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తుంటారు. ఈ ప్రాకారంలో ఈ శక్తులకు 32 లోకాలున్నాయి. ప్రతి శక్తికి 10 అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. ఇక్కడ నివసించే శక్తులన్నీ చక్రాద్యాయుధధారిణులై నిరంతరము స్వర్గలోక వాసుల చేత పూజించబడుతుంటారు. భయంకరమైన ఆయుధాలను ధరించి కయ్యానికి కాలు దువ్వుతుంటారు. వీరందరికీ లెక్కలేనన్ని బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి సామర్థ్యాలున్నాయి. వీళ్ళకి లెక్కలేనన్ని రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యము ఉంటాయి. సమస్త యుద్ధ సంరంభ సమారంభాలన్నీ ఈ లోకం నుండే ప్రారంభమవుతాయి. ఈ 32 శక్తుల పేర్లు వింటే చాలు పాపాలన్నీ నశించిపోతాయి. అవి విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, శుంభ, నిశుంభమదిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి. ఈ శక్తులకు పరాజయం అంటే ఏమిటో తెలియదు. ఈ గోమేధిక ప్రాకారాన్ని దాటి ముందుకి పయనిస్తే వజ్రమయ ప్రాకారం ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. 10 యోజనాల ఎత్తు, గోపురాలు, ద్వారాలు, కిటికీలతో ప్రకాశించే ఈ లోకమంతా వజ్రమయమే. ఇక్కడి వీధులు, లతలు, తరువులు, పక్షులు, వాపీకూప తటాకాదులు సమస్తము వజ్రమయాలే.
ఇక్కడ త్రిభువనేశ్వరి దేవి యొక్క దాసీజనం నివసిస్తూ ఉంటారు. వీరంతా కూడా లెక్కలేనంత మంది దాసీగణంతో సేవలు అందుకుంటూ ఉంటారు. వీళ్లలో కొందరు తాటాకుల విసరకర్రలను, మరికొందరు పానపాత్రలను, ఇంకొందరు తాంబూల పాత్రలను, కొందరు ఛత్ర చామరాలను, నానా రకాల వస్త్రాలను, పూలను, నిలువుటద్దాలను, కుంకుమాది అనులేపనాలను, కాటుక, సింధూర, పానపాత్రలను ధరించి ఉంటారు. చిత్రలేఖనంలో కొంతమంది ఆభరణాల తయారీలో కొందరు నిపుణులై ఉండగా, మరికొందరు శ్రీ మహామాయాదేవి పాదారవింద సేవనంలో తన్మయులైపోతుంటారు. కొందరు సమస్త అవయవాల్లోనూ ఆభరణాలను, కొందరు పూలమాలలను, మరికొందరు పూల ఆభరణాలను ధరించి విలాసవంతులై చతురులై వాసికెక్కుతారు. నిరంతరం శ్రీదేవి సేవా పరాయణత్వం కోసం సిద్ధమై ఉంటారు. శ్రీదేవి కరుణా కటాక్ష వీక్షణాల ముందు ఈ ప్రపంచత్రయాన్ని తుచ్చమైనట్లుగా భావిస్తారు. వీరి పేర్లు అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేకల. మెరుపు తీగల్లాంటి వీళ్లంతా అందమైన శరీరాలతో ప్రకాశిస్తూ మోగుతున్న మొలనూలి గంటలతోనూ మధురమైన శబ్దం చేసే కాలి అందెలతో ఒయ్యారాలు వలకబోస్తూ తిరుగుతూ ఉంటారు. కొందరు వేత్రపాణులై తిరుగుతూ సమర్థులై సమస్త కార్యాలను నిర్వహిస్తుంటారు. ఈ ప్రాకారానికి 8 దిక్కుల్లోనూ వీళ్ల భవనాలు, లెక్కలేనన్ని ఆయుధాలు, వాహనాదులు విరాజిల్లుతుంటాయి. ఈ వజ్ర ప్రాకారాన్ని దాటగానే కనిపించేది వైడూర్య ప్రాకారము. ఇది 10 యోజనాల ఎత్తు ఉండి అంతే ఎత్తైన గోపుర ద్వారాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ నేల దగ్గర నుంచి అక్కడ ఉండే వారి ఆభరణాల దాకా నదీ తీరాలు, దారులు, వాపీకూప తటాకాదులు సమస్తము వజ్రమయములే. ఇక్కడ 8 దిక్కుల్లో బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే సప్త మాతృకలు, 8వ మాతృకగా మహాలక్ష్మీదేవి ఉంటారు. 8 దిక్కుల్లో వీరి భవనాలుంటాయి. వీళ్లంతా సమస్త సేనా పరివృతులై జగత్ కళ్యాణకారిణులై బ్రహ్మాది దేవతలకు సమాకారులై పరిచారిక గణసేవితులై విరాజిల్లుతుంటారు. వీళ్ళకి చతురంగ బలము, రథ గజ తురగాలు, సింహ, గరుడ, నెమలి, హంస పల్లకీలను వాహనాలుగా కలిగి ఉంటారు. వాహనాలకు ఇరుపక్కల రక్షక భటులుంటారు. వీళ్ల వాహనాలు, రథాలు అన్నీ ఎప్పుడూ సిద్ధం చేయబడే ఉంటాయి. ఈ వైడూర్య ప్రాకారం దాటి లోపలికి వెళితే 10 యోజనాల ఎత్తైన ఇంద్రనీలమణి ప్రాకారం కనిపిస్తూ ఉంది. అక్కడ ప్రతిదీ ఇంద్రనీలమణిమయమే. ఇక్కడ చెరువులో అనేక యోజనాల దూరం వరకు విస్తరించిన 16 రేకుల పద్మం 16 కోణాలతో సుదర్శన చక్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనిలో 16 శక్తులకు సమస్త సౌకర్యాలతో, సౌందర్యాలతో, సమస్త సమృద్ధులతో నిండిన 16 భవనాలున్నాయి. ఇక్కడ విరాజిల్లే 16 శక్తుల పేర్లు కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. ప్రతి బ్రహ్మాండ శక్తులకు వీళ్లే నాయకులు. దేవీ శక్తిని తాము ఆవాహన చేసుకొని బ్రహ్మాండాలను రక్షింపచేస్తుంటారు. వీరి పరాక్రమం వర్ణించడం ఆదిశేషుడి తరం కూడా కాదు. ఈ ఇంద్రనీలమణి ప్రాకారం దాటగానే 10 యోజనాల ఎత్తులో అంతే ఎత్తైన గోపుర ద్వారాలతో ముత్యాల ప్రాకారం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్తము ముత్యాలమయమే. ఇక్కడ ముత్యాలతో కూర్చిన 8 రేకుల పద్మం ఉంటుంది. దీనిలో మహాదేవితో సమానమైన ఆకారాలు గల 8 మంది మంత్రిణులు అమ్మవారి 8 ఆయుధాలను పట్టుకొని సిద్ధంగా ఉంటారు. మహాదేవితో సమానంగా భోగాలను అనుభవిస్తూ ఉంటారు. దేవికి వీరు సలహాదారులు, సమస్త కార్యనిర్వహణా దక్షులు, పరాశక్తి సేవా పరాయణులు. ప్రతి ప్రాణికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తమ జ్ఞానశక్తితో ప్రతిక్షణము తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ల పేర్లు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరంతా ఎర్రని రంగు కలిగి పాశము, అంకుశము, వర అభయ హస్తాలను ధరించి ప్రపంచ వార్తా సమాచారాన్ని పరాశక్తికి తెలియచేస్తుంటారు.
ఈ ముత్యాల ప్రాకారం దాటగానే కనిపించేది 10 యోజనాల ఎత్తైన సౌభాగ్య సంయుక్తమైన నానాభోగ సమన్వితమైన మరకత ప్రాకారము. ఇక్కడ సమస్తము మరకతమయమే. ఇక్కడ 6 కోణాలు గల పద్మం ఉంటుంది. తూర్పు కోణంలో గాయత్రి సహితుడైన బ్రహ్మదేవుడు కమండలము, అక్షమాల, అభయహస్తాన్ని, దండాయుధాన్ని ధరించి నివసిస్తారు. గాయత్రీదేవి చేతులు కూడా బ్రహ్మదేవుడి వలె ప్రకాశిస్తూ ఉంటాయి. 4 వేదాలు, సమస్త శాస్త్రములు, స్మృతులు, పురాణాలు ఇక్కడ సాకారులై గాయత్రి బ్రహ్మదేవులను సేవిస్తూ ఉంటారు. నైరుతి కోణంలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన విష్ణుమూర్తులు విరాజిల్లుతుంటారు. వాయు కోణంలో మహారుద్రులు వారి వారి రూపభేదాలతో సహా ఇక్కడే విరాజిల్లుతుంటారు. 64 ఆగమాలు ఆకారాలు ధరించి వీళ్ళని సేవిస్తూ ఉంటాయి. ఆగ్నేయ కోణంలో రత్నకుంభ మకర కుండలాలను ధరించిన ధనపతి అగు కుబేరుడు ప్రకాశిస్తుంటాడు. శ్రీ మహాలక్ష్మితో ఇక్కడ కలిసి ఉంటాడు. పశ్చిమ కోణంలో రతి మన్మధులు సేవించబడుతుంటారు. ఈశాన్య కోణంలో పాశాంకుశాలను ధరించిన విఘ్నహరుడైన విఘ్నేశ్వరుడు వీరవేషధారి అయి విరాజిల్లుతుంటాడు. గణపతి సంబంధమైన సమస్త విభూతులు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ప్రతి బ్రహ్మాండంలోని బ్రహ్మాదులంతా జగన్మాతను నిరంతరము సేవిస్తూ ఉంటారు. ఈ మరకత ప్రాకారం దాటి లోపలికి ప్రవేశిస్తే 10 యోజనాల ఎత్తులో కుంకుమతో సమానంగా ప్రకాశించే ఎర్రని పగడాల ప్రాకారం ప్రకాశిస్తూ దర్శనమిస్తోంది. ఇందులో సమస్తము పగడాలమయమే. ఇక్కడ హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అనే పంచభూతాల స్వామినులు పంచభూతాల కాంతులతో వరాభయ పాశాంకుశాలను ధరించి వివిధ ఆభరణాలంకృతులై శ్రీదేవితో సమానమైన ఆకారాన్ని, వేషాన్ని, ఆభరణాలను ధరించి నవయవ్వనంతో గర్వితులై ఉంటారు. ఈ పగడాల ప్రాకారం దాటగానే అనేక యోజనాల వైశాల్యం గల నవరత్నాల ప్రాకారం ఉంటుంది. ఇందులో సమస్తము నవరత్నమయమే. ఇక్కడ ఆమ్నాయ దేవీ బృందం ఉంటుంది. శ్రీదేవి మహా అవతారాలన్నీ ఇక్కడే ప్రకాశిస్తూ ఉంటాయి. అవి పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భైరవి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరితలు, కాళిక, తార, షోడశ, భైరవి, మాతంగి మొదలైన 10 మహావిద్యలు రూపుదాల్చి ప్రకాశిస్తుంటాయి. సప్తకోటి మహామంత్రాలు ఆకారాన్ని ధరించి శోభిల్లుతుంటాయి. ఈ నవరత్న ప్రాకారాన్ని దాటి ముందుకు ప్రయాణిస్తే చింతామణి గృహం దర్శనమిస్తుంది. ఇందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలై ప్రకాశిస్తుంటాయి. ఇందులో సూర్య చంద్ర విద్యుత్ కాంతమణులు కూర్చిన వేల స్తంభాలుంటాయి. వీటి కాంతుల సమూహాల్లో లోపలి వస్తువు ఏది చూద్దామన్నా మనకు కనిపించదు. ఈ చింతామణుల మధ్య భాగంలో శ్రీదేవి దివ్య మందిరం విరాజిల్లుతూ ఉంటుంది. అందులో 1000 స్తంభాలతో కూడిన 4 మండపాలు ఉంటాయి. అవి శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అని 4 మండపాలు. అక్కడ అనేక మణిమయ వేదికలున్నాయి. అక్కడ వాతావరణం అంతా ధూప సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. శుభప్రదాలైన ఆ మండపాల చుట్టూ కాశ్మీర, మల్లిక, కుందవనాలు నయనానందకరంగా ఉంటూ ఆ ప్రాంతమంతటా తమ సువాసనలతో పరిమళభరితం చేస్తుంటాయి. ఆ వనాల్లో అనేక కస్తూరి మృగాలు తమ మదాన్ని స్రవింపచేస్తుంటాయి. అక్కడే సుధారస పరిపూర్ణమైన పెద్ద సరోవరం ఉంది. దాని మెట్లు రత్న నిర్మితాలు. ఆ సరోవరంలో ఒక మహాపద్మవనం ఉంది. అక్కడి పద్మాలపై జుంకారం చేస్తున్న గండు తుమ్మెదలు ముసురుతూ ఉంటాయి. హంసకారండవాది పక్షి సంతతి సమూహాలు వాటికల కూజితాలతో విహరిస్తూ ఉంటాయి. 10 దిక్కులలోనూ వ్యాపించే పద్మవన సుగంధాల పరిమళము. ఈ పద్మవనాల పరిమళంతో మణిద్వీపమంతా గుమగుమలాడుతూ గుబాళిస్తుంటుంది. శృంగార మండప మధ్య భాగంలో సింహాసనాసీనురాలై దేవతలు మధుర మనోహర శ్రవణానందకరమైన సుందర సుస్వరాలతో ఆలపించే దివ్యమైన గీతాలను వింటూ ఉంటుంది. శ్రీ మహాదేవి ముక్తి మండపంలో సింహాసనాసీనయై దేవి ఆరాధనా తత్పరులకు మహాయోగులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో పరాశక్తి భక్తాగ్రగణ్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉంటుంది. ఏకాంత మండపంలో త్రిపుర సుందరి తన మంత్రిణులతో సమావేశమై జగద్రక్షణకు సంబంధించిన సమాలోచనలు చేస్తూ ఉంటుంది.
చింతామణుల గృహంలో 10 శక్తి తత్వాలు 10 సోపానాలుగా గల ఒక మంచం శోభిల్లుతూ ఉంటుంది. ఆ మంచానికి బ్రహ్మ, రుద్ర, విష్ణు, ఈశ్వరులు 4 కోళ్లుగా విరాజిల్లుతుంటారు. వాటిపై ఫలకంగా సదాశివుడు శయనించి ఉంటాడు. ఆ పలకంపై త్రిభువనేశ్వరుడైన మహాదేవుడు విరాజిల్లుతుంటాడు. తన విలాసం కోసం మహాదేవియే 2గా తనను తానే విభజించుకుంటుంది. సృష్టి ప్రారంభంలో అతడే ఆమె శరీరంలో అర్ధభాగంగా విరాజిల్లే మహేశ్వరుడు. అతడే మన్మథ గర్వభంగం చేసిన కోటి మన్మథ సుందరుడు. అతడికి 5 ముఖాలు 3 కన్నులు ఉన్నాయి. మణిమయ భూషణాలంకృతుడై గొడ్డలి, జింక, వరద అభయముద్రలను 4 చేతుల్లో ధరించి ఉంటారు. 16 ఏళ్ల నవయవ్వనుడైన మహాసర్వేశ్వరుడతడు. కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తున్న కోటి చంద్రుల చల్లదనం గలవారు. శుద్ధమైన స్వచ్ఛమైన స్ఫటిక కాంతితో సమానంగా విరాజమానుడై ఉంటారు. అతడి వామాంకంపై భువనేశ్వరి కూర్చొని ఉంటుంది. నవరత్న ఖచ్చితమైన బంగారు వడ్డాణాన్ని, మేలిమి బంగారంతో అంగదాలను, శ్రీచక్రాకారంలో ఉండే తాటంకాలను ధరించి ఆ తాటంకముల కాంతులతో మెరిసిపోతుండే ముఖ పద్మంతో పరాశక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. అర్ధచంద్రరేఖను వెలవెలపరుస్తున్న సన్నని చంద్రకాంతి సదృశమైన నెన్నుదురును, దొండ పండ్ల వంటి పెదవులను గల ఆ జగదంబ నుదుటిపై కస్తూరి తిలక సౌభాగ్య దివ్యప్రభలు విరాజిల్లుతున్నాయి. సూర్య చంద్రబింబాల కాంతులను తనలో లీలం చేసుకునే దివ్య చూడామణిని, ఉదయిస్తున్న సూర్యబింబం వంటి ఎర్రని ముక్కు పుడకను, మేలి ముత్యాల గుత్తులు వేలాడుతున్న చింతాకు పతకాన్ని ధరించి అనేక సౌభాగ్యప్రదాలైన ఆభరణాలను ధరించి విరాజిల్లుతుండే ఆ తల్లి మెడ శంఖంలాగా వెలుగుతూ ఉంటుంది. దానిమ్మ గింజల వలె మెరిసిపోయే పలువరస కలిగి ఉంటుంది. అమూల్యమైన మణులు పొదిగిన కిరీటాన్ని శిరస్సును ధరిస్తుంది. మదించిన తుమ్మెదల్లాగా కదులుతున్న ముంగురులతో శోభిల్లుతున్న ముఖపద్మం ఆమెది. ఏ విధమైన కళంకము క్షణిత లేని దివ్య శోభలతో ప్రకాశించే శరత్ పూర్ణిమ లాంటి చంద్రబింబం లాంటి అందమైన ముఖబింబంతో ప్రకాశిస్తుంటుంది ఆ జగన్మాత. గంగా నదిలోని సుడిగుండం లాంటి అందమైన నాభిగలది. మాణిక్యాలు పొదిగిన బంగారు ఉంగరాలను 10 వేళ్లకు ధరిస్తుంది. పద్మదళాల వంటి ముచ్చటైన 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉంటుంది. పద్మరాగమణులను తిరస్కరించే మహోజ్వలమైన ఎర్రని శరీర కాంతితో వెలిగిపోతుంటుంది ఆ జగదీశ్వరి. రత్నాల మువ్వలతో కూడిన రత్న కంకణాలను చేతులకు ధరించి ఉంటుంది. మెడలో ముత్యాల దండలను, సువర్ణ పతకాలతో తళతళలాడే మణిహారాలను ధరించి విరాజిల్లుతుంటుంది. రత్నకాంతులతో ఆమె చేతులు దగదగలాడుతుంటాయి. ఆమె రవికపై రత్నాల బుటాలుంటాయి. ఆమె కేశపాసమే సహజంగా మల్లెపూల పరిమళం కలిగి ఉంటుంది. ఆ కేశపాసంలో మల్లె చెండ్లను తురుముకుంటుంది. వాటి కోసం మూగుతున్న తుమ్మెదల బారు కలిగినదై ఉంటుంది. ఆ పరాశక్తి తన 4 చేతులతో పాశమును, అంకుశమును, అభయ వరముద్రలను ధరించి విరాజిల్లుతుంటుంది. సమస్త శుభప్రదమైన శృంగార వేషంతో తేజరిల్లుతుండే ఆమె కుసుమాంగరాలతో కోమలత్వంతో కూడినదై అందానికి అందాల రాశిగా విరాజిల్లుతుంటుంది. అపారమైన కరుణా సముద్ర ఆమె. నవరసాలొలికించే పలుకుల సౌందర్యంతో సరస్వతీదేవి యొక్క కచ్చిపి వీణనే కప్పివేస్తుంది. కోటి సూర్య కోటి చంద్రకాంతులను అధిగమించే కాంతి స్వరూపిణి ఆమె. సకల సఖీ దాసీజన దేవాంగన దేవతా బృందాలతో పరివేష్టించి ప్రకాశిస్తూ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తియుక్తమై తేజరిల్లుతూ ఉంటుంది. తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి అనే దేవాంగనలు జయ, విజయ, అపరాజిత, నిత్య, విలాసిని, ద్రోష్టి, అఘోర, మంగళ అనే 9 మంది పీఠశక్తులు నిరంతరము సేవిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరికి ఇరుపక్కల శంఖ పద్మనిధులు 2 నిండుగా ఉంటాయి. ఆ నిధుల నుండి నవరత్నాలు, బంగారము, సప్తధాతువాహిని అనే నదులు సుధాసముద్రం దాకా ప్రవహిస్తూ దానిలో లీనమవుతాయి. పరమేశ్వరునికి మహాసిద్ధి అంతా అతడి వామాంకంలో భువనేశ్వరీదేవి విరాజమానమై ఉండటం వల్లనే కలుగుతున్నది. అందువల్లనే సర్వశక్తి సమన్వితుడై సమస్త కార్యనిర్వహణను చేయగలుగుతున్నాడు ఈశ్వరుడు.
1000 యోజనాల విస్తీర్ణం కలిగిన చింతామణి గృహానికి ఉత్తరంగా ఉన్న శాలలన్నీ ఒకదానికన్నా మరొకటి రెట్టింపు ఉంటాయి. ఈ గృహం నిరాధారంగా అంతరిక్షంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మహాప్రళయ కాలంలోనూ పునఃసృష్టి సమయంలోనూ అవసరమును అనుసరించి వస్త్రంలాగా సంకోచ వ్యాకోచాలను పొందుతుంటుంది. కాంతికి పరమావధి ఈ చింతామణి గృహమే. ఎందుకంటే పరమ తేజోమయికి నివాసం కనుక. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవనాగ మానవ జాతులు, దేవి ఆరాధనా తత్పరులు, ఉపాసకులు అందరూ ఈ చింతామణి గృహంలోని మహాదేవి దివ్య సన్నిధానానికే చేరుకుంటారు. దేవి పూజా పరాయణులు, దేవి పుణ్యక్షేత్రాల్లో ప్రాణాలను వదిలిన వారు పొందేది ఈ చింతామణి భవనాన్నే. ఈ చింతామణి గృహంలో మహాదేవి నిత్యము మహోత్సవ స్వరూపిణి. ఆ జగజ్జనని సన్నిధిలో నెయ్యి, తేనె, పెరుగు, పాల కాలువలే కాక ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరుకు రసాలతో కూడిన జీవనదులు వేల సంఖ్యలో ప్రవహిస్తూ ఉంటాయి. కోరుకున్నన్ని కోరికలు నెరవేర్చే చెట్లు, అనేక వాపీకూప తటాకాలు ఉన్నాయి. ఇందులో ఏమాత్రం సందేహం పడనక్కర్లేదు. ఏవీ తక్కువ ఫలితాలను ఇవ్వవు. ఆయా ప్రవాహ జలాలను తాగిన వారికి వ్యాధులు రావు, జుట్టు నెరవదు, ముసలితలం అసలే రాదు. అక్కడ అందరూ నిత్య యవ్వనులే. యువకులంతా స్త్రీ సహితులై విహరిస్తూ సహస్ర సూర్యకాంతులతో ప్రకాశిస్తూ భువనేశ్వరిని నిరంతరం భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యాన్ని, కొందరు సామీప్యాన్ని, మరికొందరు సారూప్యాన్ని పొందుతుంటారు. ప్రతి బ్రహ్మాండంలో ఉండే దేవతలంతా సమిష్టి రూపాలలో వచ్చి జగన్మాతకు సేవలు చేస్తుంటారు. పరాశక్తి ఆస్థానంలోకి ప్రవేశించిన వారెవరికి ఏ విధమైన చింతలు, కామక్రోధ మదమాశ్చర్యాలు ఏమీ ఉండవు. 7 కోట్ల మహామంత్రాలు ఆకారాన్ని ధరించి అమ్మవారికి అంజలి ఘటిస్తూ మహామాయాదేవిని నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి. కోటి సూర్య చంద్ర అగ్నులు మెరుపులు అన్నీ కలిసిన మణిద్వీప కాంతిలో కోటి కోట్యంశకు కూడా సాటిరావు. అక్కడ ఒక చోట వైఢూర్య కాంతులు, మరొక చోట మరకత శోభలు, మరొక చోట విద్యుత్ కాంతులు, ఇంకో చోట మధ్యాహ్న మార్తాండ ప్రభలు, మరొక చోట మెరుపు కాంతులు, మరో ప్రాంతంలో ఇంద్రనీల మాణిక్య సింధూర కాంతి సమూహాలు, ఒక ప్రదేశంలో వజ్రపు రాసుల కాంతులు, వేరొక చోట దావానల ప్రభలు, ఇంకొక చోట కాగిన బంగారు ఛాయలు, సూర్యకాంత చంద్రకాంత శిలల ప్రాకారాలు, ఒక చోట రత్న శిఖరాల రత్న ప్రాకారాల గోపురాలు, రత్నఫల పత్రాలు గల చెట్ల సమూహాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొన్ని చోట్ల నాట్యమాడుతున్న నెమళ్ల సమూహాలు, పావురాల మధురధ్వనులు, మరొక చోట కాకలి స్వరాలు ఆలపించే కోకిలలు, చిలుకల పలుకులు శ్రవణానందకరంగా వినిపిస్తూ ఉంటాయి. స్వచ్ఛమైన మధురమైన నీటితో నిండిన లెక్కలేనన్ని సరోవరాలు వాటిలో వికసించిన రత్న కమలాలుగా నయనానందకరంగా ఉంటాయి. ఆ సరోవరాలకు 4 దిక్కుల్లోనూ 100 యోజనాల దూరంలో సుగంధ పరిమళాలను, చల్లని నీటి తుంపరలను వెదజల్లే మలయమారుతాలను అందించే చెట్ల సమూహాలు అపారంగా ఉన్నాయి. చింతామణుల కాంతిపుంజాలు అక్కడ ఆకాశాన్నంతటినీ ప్రకాశవంతం చేస్తుంటాయి. మణిద్వీపమంతా అనేక రకాల చెట్ల నుండి వచ్చే పరిమళ సుగంధాలతోనూ అనేక ధూప సువాసనలతోనూ అత్యద్భుతంగా పరిమళిస్తూ ఉంటుంది. అనేక మణుల రంధ్రాల నుండి బయటకు వస్తున్న రత్నదీపాల కాంతులు అక్కడ ఉన్న నిలువుటద్దాలపై అపూర్వమైన అపారమైన శోభలను 10 దిక్కులా సమ్మోహనపరుస్తూ తేజరిల్లుతుంటాయి. సమస్త సంపదలకు, సమస్త రసరాజములకు, సంపూర్ణమైన సర్వజ్ఞత్వానికి, సమస్త తేజస్సులకు, సమస్త పరాక్రములకు, సర్వోత్తమ గుణగణ సంపదలకు, దయారస సర్వస్వమునకు మణిద్వీపమే పరమావధి, పరాకాష్ట. మానవానందం నుండి బ్రహ్మానందం దాకా గల సమస్త ఆనందాలకు నిలయమే ఈ మణిద్వీపము. నారద, ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణనము. ఇది మహాదేవికి పరమస్థానము, సర్వలోకాలకు ఉత్తమోత్తమము. దీనిని తలంచినంత మాత్రం చేతనే సమస్త పాపాలు బూడిదైపోతాయి. ప్రాణములు విడిచిపెట్టే సమయంలో మణిద్వీపాన్ని గుర్తు చేసుకోగలిగిన వారు ఆ మణిద్వీపాన్నే చేరుకుంటారు. ఈ మణిద్వీప వర్ణనను ఏకాగ్ర చిత్తంతో పఠించే వారికి భూత ప్రేత పిశాచాది బాధలు ఉండవనడంలో సందేహము ఏమీ లేదు.
కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తుయజ్ఞం చేసేటప్పుడు ఈ మణిద్వీప వర్ణనను తప్పనిసరిగా పారాయణ చేయాలి. అప్పుడు అక్కడ సకల శుభాలు సకల సంపదలు లభిస్తాయి. ఈ విధంగా నారాయణ మహర్షి నారద మహర్షికి మణిద్వీప వర్ణన గురించి వివరించారు అని వ్యాస భగవానుడు జనమేజయునితో, జనమేజయ, ఈ విధంగా నారాయణ మహర్షి నారద మహర్షికి వివరించినదంతా నేను నీకు వివరించాను కనుక ఓ జనమేజయ, నీవు కూడా దేవీ యజ్ఞం చేసి నీ తండ్రి అయిన పరీక్షిత్తుకు ఉత్తమ గతులు కలిగించు అని మహాదేవి మంత్రాన్ని వ్యాస మహర్షి జనమేజయునికి ఉపదేశించారు అని సూత మహర్షి సౌనకాది మహర్షులతో, సౌనకాది మహర్షులారా, వేదవ్యాస భగవానుడు చేసిన మహాదేవి మంత్రోపాసనతో నవరాత్ర దీక్షగా జనమేజయుడు దేవీ యజ్ఞం చేసి దేవీ భాగవత పారాయణాన్ని జపించాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు. దీనితో దేవీ భాగవతం సర్వం సమాప్తం.